హలో అండి, అందరికీ నమస్కారం. మన తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ ప్రఫుల్ల చంద్ర గారు రచించిన నేటి మహిళ. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర మాసపత్రికలో జూన్ 2008 సంవత్సరంలో ప్రచురింపబడింది. కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? సాయంకాలం 6. ఇంకా చీకటి పడలేదు. గాలి వేడి తగ్గలేదు. ఒళ్ళంతా చిరుచెమట, అలసట. ఆఫీసు నుంచి వచ్చి స్కూటీ లాక్ చేసి ఇంట్లో అడుగుపెట్టిన అన్వితకు వాతావరణం కొత్తగా వేడిగా అనిపించింది. బద్ధకంగా వాలు కుర్చీలో మేనువాల్చి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అయ్యింది. తన ఆఫీసు నుంచి రాగానే ఎదురు వచ్చి కబుర్లు చెబుతూ ఆఫీసు విషయాలు అడిగే అమ్మ కిచెన్లో నుంచి ఇంకా బయటకు రాలేదు. అంటే తను స్నానం చేసి రాగానే దాడి లేక హితబోధ తప్పదన్నమాట. చిన్నగా నవ్వుకొని బాత్రూంలోకి వెళ్ళింది అన్విత. చన్నీటి షవర్ హాయిగా ఉంది. స్నానం ముగించి తేలికపాటి నూలు చీర కట్టుకొని మళ్ళీ వాలు కుర్చీలో కూర్చుంది. ఉదయం పతాక శీర్షికలు మాత్రమే చదివి వదిలేసిన పేపర్ తీసి చదువుకుంటూ ఉండగా అమ్మ వచ్చి టీ ఇచ్చింది. ఇంకా శుద్ధి ప్రారంభం అనుకుంది అన్విత టీ తాగుతూ. మధ్యాహ్నం అల్లుడుగారు వచ్చారే అంది అమ్మ నాందిగా. పేపర్ చూస్తూ టీ తాగుతూ అనాసక్తంగా ఉండిపోయింది అన్విత. కుర్చీ తెచ్చుకొని కూతురు పక్కనే కూర్చుంటూ చాలా మారిపోయాడే, పశ్చాత్తాపడుతున్నాడు, సయోధ్యకు తహతహలాడుతున్నాడు భావోద్వేగంతో అంది అమ్మ. పేపర్ నుంచి దృష్టి మరల్చకుండా ఖాళీ కప్పు అమ్మకిచ్చి, రెండో పెళ్ళాం లలితనేం చేస్తాడంట అడిగింది అన్విత. పేరుకే లలిత గాని మహా పెంకి ఘటం అంట. నీ బిడ్డను సరిగ్గా చూడటం లేదంట, విడాకులు ఇచ్చేశాడంట సంబరంగా చెప్పింది అన్నపూర్ణమ్మ. నాకు విడాకులు ఇచ్చినప్పుడు కూడా పెంకి ఘటం శీలవతి కాదు అన్నాడు నన్ను. బిడ్డను నా నుంచి వేరు చేశాడు. అన్విత స్వరంలో నిర్వేదం. ఇప్పుడు అవన్నీ ఎందుకే? పశ్చాత్తాపడుతున్నాడు కదా. మగదిక్కు లేకుండా ఎంతకాలం ఉంటావే? నేను చస్తే నీ గత ఏంటి? అమ్మ స్వరంలో బాధ గింగురుమంది. నిర్లిప్తంగా ఎదుటి కుర్చీ మీదకి కాళ్ళు చాచుకుని కళ్ళు మూసుకుంది అన్విత. ఎంతకు మాట్లాడకపోతే చూసి చూసి ఖాళీ కప్పుతో కిచెన్లోకి వెళ్ళిపోయింది అన్నపూర్ణమ్మ. సయోధ్య మాట వినగానే అమ్మాయి బుస్సు మనలేదు. నయమే, ఇప్పుడు పడిన బీజం మొలకెత్తి ఎదగటానికి టైం పడుతుంది. తను చనిపోయేలోగా దాని కాపురం చక్కబడితే చాలు తృప్తిగా అనుకుందామే. విడిపోయి 3 ఏళ్లు దాటాక సుమన్ సయోధ్య అంటున్నాడంటే అందుకేదో కారణం ఉండాలి. నిస్త్రాణగా మనస్సు గతాన్ని తవ్వుకుంటోంది. వివాహం అయ్యాక తొలికాన్పు కోసం పుట్టింటికి వెళ్ళి ప్రసవించాక బిడ్డతో భర్త వద్దకు వెళ్లే మధ్యకాలం ప్రతి మహిళా జీవితంలో చాలా ముఖ్యమైనది. కొత్తగా అనుభవంలోకి వచ్చిన బెడ్రూమ్ సుఖాలకు 5-6 నెలలు విరామం ఏర్పడితే చాలామంది మగాళ్ళు తల్లడిల్లిపోయి ప్రక్కదారులు పడతారు. అన్విత విషయంలోనూ అదే జరిగింది. సుమన్ పనిచేసే ఆఫీసులోనే సుమతి పనిచేస్తోంది. ఉద్యోగరీత్యా ఆమె భర్త దేశం మీద తిరుగుతూ ఆదివారాలే ఇంటిలో ఉంటాడు. కాలం కలిసి రావటంతో సుమతి సుమన్లు చేరువయ్యారు. తప్పు చేసినవాడు ఎవ్వరూ తనని ప్రశ్నించకుండా ఉండేందుకు ముందుగానే ఎదురుదాడి ప్రారంభిస్తాడు. తనతో మాట్లాడే సాహసం ఎవ్వరూ చేయకుండా ఎగిరెగిరి పడుతూ ఉంటాడు. సుమన్ కూడా ఆ ట్రిక్కే ఉపయోగించాడు. భార్య మీద చీటికి మాటికి చిర్రుబురులాడటం, ఏమడిగినా బుస్సు మనటం, పైగా ఆమె కూడా తనలాగే అక్రమ సంబంధానికి పాల్పడిందేమోననే అనుమానంతో వేధించటం, కొట్టటం, తిట్టటం ప్రారంభించాడు. అన్విత తన నిర్దోషిత్వం నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ సుమన్ మరింత విజృంభించి నరకమే చూపించాడు. ఇంకే మాత్రము భరించలేని అన్విత గృహహింస కేసు పెట్టి విడాకులకు అర్జీ పెట్టుకుంది. అయితే చట్టాల్లోని లోపాలు ఉపయోగించుకోవటం కొందరికి వెన్నతో పెట్టిన విద్య. డబ్బు, న్యాయవాది జట్టు కడితే న్యాయం మసిపూసి మూల కూర్చోవలసిందే. అన్యాయం ఆకర్షణీయమైన మేకప్ వేసుకుని చెలరేగిపోతుంది. అన్విత పెంకి ఘటం, వ్యభిచారిణి అని నిండు కూటులో మసిపూశారు. ఆమె వద్ద పెరిగితే బిడ్డ భవిష్యత్తు నాశనం అవుతుందని ఘోషించాడు.
చెవులు తప్ప కళ్ళు లేని కోర్టు గృహహింస కేసు కొట్టేసి విడాకులు మంజూరు చేసి తల్లి బిడ్డను వేరు చేసింది. భర్త మీద, న్యాయ వ్యవస్థ మీద తీవ్రమైన దుగ్ధతో గుండె పచ్చి పుండు కాగా నెల రోజులు ఎవ్వరికీ ముఖం చూపించలేకపోయింది అన్విత. తర్వాత గుండె దిటవు చేసుకొని భవిష్యత్తు గురించి ఆలోచించింది. పెళ్లినాటికే ఆమె MBA పాస్ అయ్యింది. ఇప్పుడు ఆమె పుస్తకాలు దుమ్ము దులిపి సబ్జెక్ట్ రిఫ్రెష్ చేసుకొని ఇంటర్వ్యూలకి వెళ్తూ హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ సంస్థలో 25,000 జీతం మీద ఉద్యోగం సంపాదించింది. హైదరాబాద్కు మకాం మారిన ఫ్రెండ్స్ ద్వారా సుమన్ విషయాలు ఆమెకు తెలుస్తూనే ఉన్నాయి. అతడు లలితను పెళ్లి చేసుకున్నాడంట. అయినా అతని సెకండ్ ఇన్నింగ్స్ బాగుపడలేదు. అతడు బంతిని ఫుల్ టాస్ వేస్తే ఆమె బౌన్సర్ వేస్తోంది. అతడు 4 బాదితే ఆమె 6. అతడు నోరు పారేసుకుంటే ఆమె చెయ్యి విసురుతోంది. అన్విత ఉద్యోగంలో చేరి 3 ఏళ్లయ్యింది. జీతం 15,000 పెరిగింది. జీవితం హాయిగా సాగుతోంది. భర్తని, బిడ్డని పూర్తిగా మరిచిపోతున్న తరుణంలో సయోధ్య ప్రతిపాదనతో షాక్ ఇచ్చాడు సుమన్. విడిపోయిన కొత్తలో బంధువులు అన్వితనే నిందించారు. తనదేదో సరదాగా విచ్ఛిన్నం కాపురం చేసుకున్నట్టు, బిడ్డని విడిచి వచ్చేసిన కసాయి గుండె అని తిట్టిపోశారు. లోకం పోకడ ఇంతే అని పట్టించుకోలేదు తను. మంచి ఉద్యోగం, మంచి హోదాలో ఉండటంతో విమర్శల జడివాన ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ప్రారంభం. మొగుడు పశ్చాత్తాపంతో రమ్మంటే దీనికి ఇదేం మాయ రోగం వెళ్ళనంటోందంట. బిడ్డ కోసమైనా రాజీపడొచ్చు కదా. ఉద్యోగం వెలగబడుతున్నందుకు గర్వం అని బంధువులు, దీనికి పొగరు అని మిత్రులు. అమ్మ సరే సరే, భర్త వద్దకు పొమ్మని 2 వారాలుగా వేధింపు. ప్రతి మనిషికి 2 ముఖాలుంటాయి. బయట నలుగురి మధ్య చిరునవ్వులు చిందిస్తూ తియ్యగా మాట్లాడుతూ మంచితనం మాస్క్ వేసుకునే ముఖం ఒకటైతే, ఇంట్లో భార్య ఎదుట ప్రదర్శించే చండాలపు ముఖం ఒకటి. బయట అందరూ అతగాడు మంచివాడే అనుకుంటారు. లోగుట్టు భార్యకే తెలుస్తుంది. అల్లుడు పండుగలకు ఇంటికి వచ్చినప్పుడు ఆ నవ్వులు, జోకులు, మెత్తని మాటలు చూసి అతడు మంచివాడే అని, ఒకవేళ పొరపాట్లు చేసినా ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడని సర్టిఫికేట్లు ఇచ్చేస్తుంది అమ్మ. అసలు విషయం తెలిసేది అతనితో కాపురం చేసిన భార్యకే కదా. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కాని పోవు. అతడు మారటం కళ్ళ అంటుంది అన్విత. బోయవాడు వాల్మీకిగా మారాడు. గౌతముడు బుద్ధునిగా మారాడు. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు మారాడు. మార్పు మానవ సహజం. అల్లుడు మన ఇంటికొచ్చి ప్రాధేయపడుతున్నాడు. మారానని మొత్తుకుంటున్నాడు. నువ్వు మొండికెత్తడం సబబు కాదు అని అమ్మ వాదన. కథలు నేను చెప్పగలనమ్మా. దుర్యోధనుడు మారలేదు, రావణుడు, నరకాసురుడు మారలేదు. మంచివాడని నమ్మి నన్ను సుమన్కి కట్టబెట్టావు. ఎంత నికృష్టుడో పెళ్ళయ్యాక తెలిసింది. మళ్ళీ అదే తప్పు చెయ్యకమ్మా. విడిపోయాక హాయిగా ఉన్నాను. అతని జీతం 20,000. కొత్తగా తాగుడు మొదలుపెట్టాడు. జీతం సరిపోక భర్త హోదాలో నా జీతం లాక్కోటానికి ఎత్తుగడ అని అన్విత వాదన. తన మాట వినని కూతురు మీద కోపం వచ్చింది అమ్మకు. దుఃఖం ముంచుకొచ్చింది. తను చనిపోయేలోగా కూతురి కాపురం కుదుటపడాలని ఆమె తాపత్రయం. నువ్వే నా మాట వినకపోతే నేను జీవించి ఏం లాభం? ఏ మందో మాకో మింగి చచ్చిపోతా. ఆఖరి అస్త్రం ప్రయోగించింది అమ్మ. నేను కాపురానికి వెళ్ళి అక్కడ ఆత్మహత్య చేసుకున్నాక నువ్విక్కడ మందు మాకు మింగుదూగాన్లే, ఆగమ్మా. గిరుక్కున బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. అవాక్కైన అన్నపూర్ణమ్మ అప్పటికి ఊరుకుని రాత్రి పడుకునేటప్పుడు మంచి మాటలతో సౌమ్యంగా మళ్ళీ హితపోత మొదలుపెట్టింది. విసిగిపోయిన అన్విత, శని ఆదివారాలు నాకు సెలవే, 2 రోజులు ఉండేటట్టు ఆయన రమ్మను అనేసింది. అమ్మ పొంగిపోయింది. శుక్రవారం సాయంకాలం కాస్త పెందరాలే ఆఫీసు నుంచి వచ్చిన అన్విత ఇంట్లో అడుగుపెట్టగానే హాల్లో అమ్మతో మాట్లాడుతూ తన కోసం నిరీక్షిస్తున్న సుమన్ లేచి నిలబడి అభివాదం చేశాడు. ఆ కుర్చీ పక్కనే సూట్ కేసు. 2 రోజులు ఉండటానికి సిద్ధంగా వచ్చాడన్నమాట. అతని ఎదుటి కుర్చీలో కాసేపు కూర్చొని చేతిలోని కవర్ టేబుల్ మీదుంచి ఫ్రెషప్ అవ్వడానికి లోనికి వెళ్ళిపోయింది అన్విత. కూతురు తిక్కగా మాట్లాడనందుకు సంతృప్తిగా కిచెన్లోకి వెళ్ళింది అన్నపూర్ణమ్మ టీ చేయటానికి. 15 గంటలో స్నానం చేసి నూలు చీర కట్టుకొని అన్విత వచ్చేసరికి టీ తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది అమ్మ. కాసేపు బాబు సంగతులు మాట్లాడి, కాన్పు కోసం నేను పుట్టింట ఉన్న 5 నెలల గ్యాప్లో మీరు మారిపోయారు, అందుకని ఈసారి గ్యాప్ రాకుండా
మీ ఇంట ఉండి మీ సేవ చేసుకుంటూ బాబుని చూసుకుంటూ ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. దురదృష్టవశాత్తు మనిద్దరివి బదిలీ లేని ఉద్యోగాలు. అందుకని ఉద్యోగానికి రిజైన్ చేశాను. మీకు లలితకు విడాకులు మంజూరైన కాగితం మీ వద్దుంది కదా, దాన్ని చూపించి మళ్ళీ రిజిస్టర్ పెళ్లి చేసుకుందాం మృదువుగా అంది అన్విత. ఆమె రిజైన్ చేసినట్టు తెలియని తల్లి నిర్ఘాంతపోగా కవర్లో నుంచి కాగితం తీసి అమ్మకిచ్చింది అన్విత. రాజీనామా ఆమోదిస్తూ అన్వితని బాధ్యతల నుంచి తొలగించిన ఆర్డర్ అది. ఆ కాగితాన్ని అల్లుడికి ఇవ్వబోయింది అన్నపూర్ణమ్మ. మనం లోపల ఉన్నప్పుడు ఆయన దీన్ని తీసి చదివారులే నవ్వేసింది అన్విత. హఠాత్తుగా కుర్చీలో నుంచి లేచి సెల్ ఫోన్ తీసి కొంచెం దూరంగా వెళ్ళి ఏదో విని ఏదో మాట్లాడి వెనక్కి వచ్చి, సారీ ఆంటీ, మా ఆఫీస్కి ఆడిటర్లు వస్తున్నారంట, నేను వెళ్ళాలి, మళ్ళీ ఆదివారం వస్తాను అంటూ సూట్ కేసు అందుకుని వెళ్ళిపోయాడు సుమన్. పక్కపక్క నవ్వుతూ నేను చెబితే నవ్వలేదు. మాజీ అల్లుడు మారిపోయాడని తెగ మురిసిపోయావు. రాజీనామా సంగతి వినగానే పారిపోయాడు చూసావా అంది అన్విత. ఆదివారం వస్తానన్నాడు కదా ఆశ చావని అమ్మ అంది. ఆదివారమే కాదు మరన్నటికీ రాడు. ఆయన సంగతి నీకన్నా బాగా నాకే తెలుసమ్మా. అసలు ఫోను రానే లేదు, అలా నటించాడు అంతే. లలితది రాజకీయ కుటుంబం. ఈయన విడాకులంటే వాళ్ళ ఆస్తిలో భాగం భరణం ఇమ్మని నానా రభసా చేశారు. విడాకుల పత్రం లేనే లేదు. మాయ మాటలు చెప్పి అక్కడ లలితతోనూ ఇక్కడ నాతోనూ రెండిళ్ల కాపురం వెలగబెట్టి భర్త హోదాలో నా జీతం స్వాహా చేద్దామనుకున్నాడు మాయగాడు. అన్నపూర్ణమ్మకి ఇంకా నమ్మకం కుదరలేదు. అల్లుడు మంచివాడే, కూతురే మాయమాటలు చెబుతోందని ఆమెకింకా అనుమానమే. అమ్మని హృదయానికి హత్తుకుని, అమ్మా నువ్వు సత్యకాలం మనిషివి, ఇలాంటి ట్రిక్కులు ఊహించలేవు. తెల్లనివన్నీ పాలు కాదంటే నమ్మలేవు. నా ఫ్రెండ్స్ ద్వారా సెల్ నంబర్ తెలుసుకొని నేను నేరుగా లలితతో మాట్లాడాను. అప్పుడే నీ మాజీ అల్లుడి బండారం బయటపడింది. ఆస్తికి వారసుడిగా బాబు అక్కడ ఉండటం లలితకి ఇష్టం లేదు. ఆస్తిలో భాగం అక్కరలేదని మనం స్టాంప్ పేపర్ మీద రాసిస్తే బాబుని మనకి ఇచ్చేస్తానంది. అందువల్ల మంచి రోజు చూసుకొని అక్కడికి వెళ్ళు. నీ మాజీ అల్లుడి మంచితనం కళ్ళారా చూసినట్టు ఉంటుంది. బాబుని తెచ్చుకున్నట్టు ఉంటుంది. రేపే స్టాంప్ పేపర్ సిద్ధం చేస్తాను అంది అన్విత. అన్నపూర్ణమ్మకు దిగ్భ్రాంతిగా ఉంది. ఆమె మానసిక పరిస్థితి అర్థం చేసుకున్న అన్విత సెల్ తీసి లలితని పిలిచి మాట్లాడమని సెల్ అమ్మకిచ్చింది. అటు లలిత గలగలా కబుర్లు చెప్పి బాబుని తీసుకువెళ్ళటానికి అక్కడే రమ్మన్నాలనుకున్నాను. కానీ ఆమె వస్తే పాత జ్ఞాపకాలు వేధిస్తాయి. అందుకని మీరే వచ్చి బాబుని తీసుకువెళ్ళండి పిన్నిగారు అంది. సెల్ ఆపేసి గంభీరంగా ఉండిపోయిన అమ్మని చూసి, ఇంకా నీ సంశయం తీరలేదా అమ్మా? సంసారం 2 ఎడ్ల బండి పయనమని, మగతోడు లేనిదే ఆడది బ్రతకలేదని నమ్మే తరం నీది. నేను నేటి మహిళను. మగాడు లేకుండా బ్రతకగలను. అవసరమనుకుంటే అర్థం చేసుకునే సహృదయుణ్ణి వివాహం చేసుకోవటానికి వెనుకాడను. అసలు సంసారాన్ని 2 ఎద్దుల బండితో పోల్చడం ఎందుకమ్మా? ఈ రోజుల్లో ఆ బళ్ళు ఎవరు వాడుతున్నారు? సంసారాన్ని కారు ప్రయాణంతో పోల్చొచ్చు కదా. కారుకుండేది ఒక్క డ్రైవరే కదా. నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వమ్మా. మాజీ అల్లుడిని మనసులో నుంచి చెరిపేయి స్థిరంగా అంది అన్విత. అప్పటికి సమాధానపడిన అన్నపూర్ణమ్మ బంగారం లాంటి ఉద్యోగానికి కూతురు రాజీనామా చేసినందుకు బాధపడింది. పక్కపక్క నవ్వేస్తూ, సుమన్ నైజం బయటపెట్టడానికి సృష్టించిన ఉత్తుత్తి ఆర్డర్ అమ్మా ఇది. నేను రాజీనామా చెయ్యలేదు. 2 ఏళ్ల కాపురం వెలగబెడతాడనుకున్నాడు. ఉద్యోగం మానేసి కాపురం వచ్చేస్తాననగానే అక్కడ లలిత చేసే రుద్రతాండవం ఊహించుకొని పారిపోయాడు అంటూ ఆ కాగితం చింపేసింది. అమ్మ ఆలోచనలో పడింది. సుమన్ మంచివాడని నమ్మి పెళ్లి చేసి ఒకసారి కూతురు గొంతు కోసిన ఆమె తను మారిపోయానంటూ అతగాడొస్తే రెండోసారి కూతురు గొంతు కొయ్యబోయింది. కానీ అన్విత నేటి మహిళ, తెలివైనది, సమర్థురాలు. నేటి మహిళకు మనం ఏమీ చెప్పనక్కర్లేదు. సంతృప్తిగా సగర్వంగా అనుకుంది అన్నపూర్ణమ్మ. అదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.